బీజేపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దని 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దని అంటున్నారు. ఒకవేళ అమిత్ షా గారు తప్పతప్పక వచ్చి మీ రిజర్వేషన్లు గుంజుకుంటామంటే రిజర్వేషన్లు అనేవి పూర్తిగా వెనుకబాటుతనం ఆధారంగా, అది సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. హిందూ వ్యవస్థలో ఉన్న కులంలాగానే అవి అనుకోవచ్చు, అట్లా పోల్చవచ్చు. హిందూ వ్యవస్థలో ఉన్న ఇన్ని కులాలు మీకు కనిపించకపోవచ్చు, కానీ ఈ సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు ఇందిరాగాంధీ చేర్చిండు కాబట్టి వీళ్ళు పనిగట్టుకొని ఫలానా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. మనుషులు మతాల పేరు మీద కొట్లాడుకోకూడదు కోరుకున్నది. మనిషికి మనిషికి మధ్య ఉండే మానవ సంబంధాలే జీవన పరంపరకు పునాదిగా ఉండాలని కోరుకున్నది. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని బీజేపీ ఇప్పుడు అనలేదు. గణనీయమైన ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధిని తీసుకొచ్చినవి పబ్లిక్ సెక్టారే కదా. ఆ పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసింది మీరే కదా, బీజేపీ వాళ్ళే కదా. కులగాలను మీరు వ్యతిరేకిస్తున్నారంటే ఈ దేశంలో రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని నేను చెప్తున్నాను. కేసీఆర్ ప్రభావం ఎట్లా ఉండొచ్చు ఎన్నికల్లో? నాకు తెలిసి వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారేమో అనిపించింది. ఎట్లా? భయపడి అప్పచెప్పారా? అంటే కవిత లాంటి వాళ్ళని రిలీజ్ చేయాలని అప్పచెప్పారా? నమస్తే. గడిచిన కొద్ది రోజులుగా భారతీయ మీడియాలో పతాక స్థాయిలో వస్తున్న వార్త రిజర్వేషన్ల రద్దు ఒకటి. రెండోది మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ఆ మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామని బీజేపీ నాయకులు పదే పదే అంటూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యల గురించి ముస్లిం ప్రపంచం ఏమనుకుంటున్నది? భారతదేశంలో ఉన్న ముస్లింలు, మైనారిటీలు, వారి మనసులో ఉన్న భావన ఏమిటి, వారి ఆలోచన ఏమిటి తెలుసుకుందాం. మన దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ రియాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, మీరు ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు. బీజేపీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లు మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకము అని, ఈ ముస్లిం రిజర్వేషన్లు రద్దని 10 సీట్లు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దని అంటున్నారు. మీరేమంటారు వీటి గురించి? మీరు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, ఆ మైనారిటీ ప్రజల్లో భావన ఏమిటి? ఇందులో 2 అంశాలను చర్చించాలి. ఒకటి సైద్ధాంతిక అంశము, రెండోది మనకు గ్రౌండ్ రియాలిటీ, వాస్తవంగా ఉన్న సాదృశ్యం. సైద్ధాంతిక అంశం ఏంటంటే భారత రాజ్యాంగమే మతపరమైన రిజర్వేషన్లని అనుమతించడం లేదు. ఆర్టికల్ 46 కానీ, ఆర్టికల్ 53లో ఒక క్లాజ్ కానీ, 16లో క్లాజ్ కానీ మేజర్గా చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్యాస్ట్ అనే పదాన్ని ప్రస్తావించ జరగలేదు. క్లాస్ అనే పదం మాత్రమే ఉపయోగించబడింది. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా, అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ కాకుండా ఉన్న వాళ్ళందరినీ ఓబీసీలు అన్నాం. అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే ఇప్పుడు మనం బీసీలు అని మనం తెలంగాణ అంటున్నాము. ముస్లింల విషయానికి వస్తే ముస్లింలని ఎక్కడ కూడా గంపగుత్తగా రిజర్వేషన్ ఇచ్చిన సందర్భాలు ఎక్కడా లేవు భారతదేశంలో. భారత రాజ్యాంగంలో ఉన్నట్టుగానే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి తో బాటుగా ఇతర బ్యాక్వర్డ్ క్లాస్ ఏవైతే ఉన్నాయో అవి బీసీలు కావచ్చు, ఇప్పుడు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా మనం గుర్తించే కులాలు కావచ్చు, అట్లాగే ముస్లిం సమాజంలో ఉన్న అట్లాంటి సెక్షన్స్ కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించిన ఎట్లాంటి ఆబ్జెక్షన్స్ లేవు. వాళ్ళు ఎట్లా గుర్తించాలి అనేదే ప్రశ్న. వాళ్ళని గుర్తించడం కోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసాయి, కమిటీలు వేసాయి, ఆ రిపోర్ట్స్ తీసుకున్నాయి. ఆ రిపోర్ట్స్ ఆధారంగా మాత్రమే ముస్లిం సమాజంలో ఉండే బ్యాక్వర్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజర్వేషన్స్ ఇచ్చారు. మీరు అది కర్ణాటక ఉదాహరణ తీసుకున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకున్నా, కేరళ ఉదాహరణ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఈవెన్ మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ తీసుకున్నా కూడా, ఇది మోడీ గారే చెప్పింది. నేను గుజరాత్లో 70 రకాల తెగలు ఉన్నాయి. గుజరాత్లో ట్రైబల్ తెగలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ తెగలు, అందులో ముస్లిం తెగలు ఉన్నాయి. వాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇచ్చామని మనకు ఏఎన్ఐ ఇంటర్వ్యూలో గౌరవ ప్రధాని మోడీ గారు చెప్పారు. కాబట్టి భారతదేశంలో రిజర్వేషన్లు అనేవి పూర్తిగా వెనుకబాటుతనం ఆధారంగా, అది సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. మోడీ గారి సర్కారులో ఆర్థిక వెనుకబాటుతనం కింద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. నిజానికి అది కూడా రాజ్యాంగ స్ఫూర్తికి ఏం అనుకూలమైంది కాదు. కానీ సహజంగా వెనుకబడ్డ తరగతుల్లో రిజర్వేషన్స్ చేయాలనే కాన్సెప్టు రాజ్యాంగంలో ఉంది. వాటిని అమలుపరుస్తున్నారు. అందులో భాగంగానే ముస్లిం రిజర్వేషన్స్ని, అంటే ముస్లిం కమ్యూనిటీలో బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ ఇస్తున్నారు. దీన్ని మతపరమైన రిజర్వేషన్స్ అని చెప్పడంలోనే
పూర్తి అభ్యంతరం ఉంది. అది తప్పుడు ప్రచారం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే భారతదేశం లాంటి పెద్ద దేశంలో మనం కింద ఉన్న తరగతులు వాళ్ళు ముస్లిం కమ్యూనిటీలో కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, లేదా వైదిక హిందూ కమ్యూనిటీలో ఉండే సెక్షన్స్ కావచ్చు, వాళ్ళు కాస్త పైకి పోవాలనుకున్నప్పుడు ఒక సోపానం ఉండాలి, ఒక నిచ్చెన మెట్టు ఉండాలి. ఆ నిచ్చెన మెట్టే రిజర్వేషన్. నిజంగా రిజర్వేషన్తో మొత్తం బాగుపడదని అనే అభిప్రాయాన్ని ఏకీపించడం. కానీ మొదటి మెట్టు పైకి ఎదగడానికి ఒక మెట్టు ఉంటుంది. కాబట్టి ఆ మెట్టు కావాలని ఏ సముదాయమైన వెనుకబడ్డ సముదాయమైనా కోరుకుంటారు. ముస్లిం సమాజంలో ఉండే వెనుకబడి వర్గాలకి ఆ అవకాశం ఇచ్చినప్పుడు, ఆ ఇచ్చిన అవకాశాన్ని గుంజుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, నీ ఎదురుగా ఇస్తారేసి మంచిగా చికెన్ బిర్యానీ పెట్టి ఓ లడ్డూ పెట్టి నువ్వు తిన్నాను కూర్చున్నప్పుడు నేను గుంజుకపోతానని అంటే ఎట్లా మనిషి బాధపడతాడో ఆ ఫీలింగ్లో అన్ని సమాజాలు ఉంటాయి. ముస్లిం సమాజంలో వెనుకబడ్డ వర్గాలు కూడా దాని మినహాయింపు కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అమిత్ షా గారు తప్పతప్పక వచ్చి మీరు రిజర్వేషన్లు గుంజుకుంటామంటే ఆ రిజర్వేషన్ల వల్ల అంతో ఇంతో మాకు కొంత అవకాశం ఉంటుంది, మాకు ఆహారం దొరుకుతుంది అని భావించే వర్గాలు ఖచ్చితంగా కొంత భయాందోళనకు లోనే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ స్టేట్మెంటు నిజంగానే ముస్లిం సమాజంలో ఒక రకమైన భయాందోళనకు గురి చేస్తున్న విషయాలు మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ ముస్లింలలో అంటే రిజర్వేషన్ ఉన్నది. ఇందాక మీరు చాలా విషయాలు చెప్పుకుంటూ ఇక్కడ కులం ఉన్నది, కులానికో వివక్ష ఉన్నది. ఆ వివక్ష ఉన్న కారణంగానే కులమే సంపద, ఈ దేశంలో కులమే అధికారం, కులమే సర్వస్వం. కాబట్టి రిజర్వేషన్ వచ్చింది. ముస్లిం అనేది అనేది కూడా ఒక మతం కింద చూడాలి. కానీ దాంట్లో ఏమిటి మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ మోడీ గారి మాట వచ్చి తీసుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి. మోడీ గారు ఏమన్నారంటే ముస్లిం సమాజంలో పాస్మందా ముస్లిమ్స్ ఉన్నారు. పాస్మందా ముస్లిమ్స్ అంటే బాగా వెనకబడి రకరకాల వివక్షతో గురవుతున్న ముస్లిం సమాజం ఉంది. ఎక్కువ యూపీలో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మేము ముస్లిం సమాజంలో ఉండే పాస్మందా ముస్లింలకు రక్షణగా నిలబడతాం, వాళ్ళు కోల్పోయిన అవకాశాలకు మేము మద్దతుగా ఉంటాం. ఇదే మోడీ గారు చాలా సందర్భాల్లో యూపీలో చెప్పారు. అది మనకి పత్రికల్లో పతాక శీర్షికలు కూడా వచ్చింది అన్నట్టు. ఈ సముదాయాలు దేశంలో రకరకాల రూపంలో ఉన్నాయి. మనకి అస్రాఫ్ అనే పేరు మీద, అజ్లాఫ్ అనే పేరు మీద రకరకాలుగా ఉన్నాయి. కాకుంటే ముస్లిం సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా గాడ్ ఈజ్ వన్, అంటే దేవుడు ఒక్కడే, అతనే సర్వాంతరయామి అనే విషయంలో ఏకాభిప్రాయాన్ని కలిగి ఉంటారు. కల్మా ఉంటుంది. కల్మా అంటే భగవంతుడికి సంబంధించిన 5 ప్రార్థనలు ఉంటాయి. వాటిని అంగీకరించి వాటిని చదవగలిగే వాళ్ళు, అట్లాగే దేవుడు యొక్క ఏక ఆరాధనని అంగీకరించే వాళ్ళందరూ ముస్లిమ్స్గా గుర్తించబడుతూ ఉంటారు. ఇది మనకి మతరీత్యా ఫిలాసఫికల్ రీత్యా కనిపించేది. కానీ ఆచరణరీత్యా వచ్చినప్పుడు ఏమైందంటే రకరకాల సముదాయాలు కనిపిస్తూ ఉంటాయి. ముస్లింలలో ఉండే కొన్ని సముదాయాల్లో ఒక సముదాయానికి మరో సముదాయానికి మధ్య కూడా వివాహ సంబంధాలు లేవు. ఇప్పుడు వీళ్ళు పఠాన్, బేగ్, ముఘల్స్, షేక్స్ ఇవి మనకు ఎక్కువగా వినబడే పేర్లు. అంటే ఇండియా అంటే హిందూ వ్యవస్థలో ఉన్న కులంలాగానే అవి అనుకోవచ్చు, అట్లా అనుకోవచ్చు. అంటే ఇంత బాగా అంటే హిందూ వ్యవస్థలో ఉన్న ఇన్ని కులాలు మీకు కనిపించకపోవచ్చు, కానీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ ది రూపంలో డివైడ్ అయి ఉన్నది. కానీ వాళ్ళందరూ కూడా గాడ్ ఈజ్ వన్ అనే దగ్గర వాళ్ళు ఏకాభిప్రాయానికి వస్తారు. కానీ కల్చరల్ విషయంలో, పెళ్లి సంబంధాల విషయంలో ఇంకా భిన్నత్వం అక్కడిక్కడ కనబడుతూ ఉంటుంది. సహజంగా ఇవన్నీ బయట ప్రపంచానికి ఎందుకు కనబడాలంటే బేసికల్గా ముస్లిం సముదాయంలో ఉండే భాష, ఇప్పుడు ముస్లిమ్స్ బాగా వివక్షతకి, ముస్లిమ్స్ మీద విపరీతమైన తప్పుడు ప్రచారం జరిగినా కూడా అటువైపు నుంచి ఖండన పెద్దగా రాకపోవడానికి కారణం ఏంటంటే భాషా సంబంధమైన సమస్యలు ఉన్నాయి. కానీ చాలామంది జీవితం భారతీయతకు లోబడే ఉంటుంది. సెక్యులరిజాన్ని అంగీకరిస్తారు. రాజ్యాంగం బ్రతికితే మేము రక్షణగా ఉంటామని కోరుకుంటారు. వాళ్ళ దగ్గర పోయి ప్రేమగా ఆలింగనం చేసుకుంటే ఇంకా మరింత గట్టిగా ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళ మీద అబండాలు వేయడము అనేది సరైనది కాదు. అదే నేపథ్యంలో కొన్ని రుగ్మతలు నేనేం కాదనట్లేదు. వాటిని చదువు ద్వారా మనం ఓపెన్కమ్ చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. ఇప్పుడు అధిక జనాభా అనే ఒకటి మొదలుపెట్టా, ఎక్కువ మంది పిల్లలు అంటున్నారు. మరి మోడీ గారు వాళ్ళ కుటుంబంలో ఎన్నో వాడు చెప్తే నేను సంతోషపడతాను. ఎల్కే అద్వానీ గారు వాళ్ళ కుటుంబంలో ఎంతో వారు చెప్తే నేను సంతోషపడతాను. యోగి ఆదిత్యనాథ్ గారు వాళ్ళ కుటుంబంలో ఎన్నో సభ్యులు చెప్తే నేను కూడా సంతోషపడతాను. అధిక సంతానం అనేది ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఒక్క పిల్లవాడు ఉన్న ముస్లిం కుటుంబాలు చాలా ఉన్నాయి, ఒక్క కుటుంబాలు ఉన్న నాన్ ముస్లిం కుటుంబాలు చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ బాగా పెరిగిన కొద్దీ ఉమెన్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా ఉన్నప్పుడు కుటుంబాల సంఖ్య ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటుంది. కానీ అబద్ధాలకు నిలయమైన కొంతమంది రాజకీయ నాయకులు, ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంత నాయకులు పనిగట్టుకొని ప్రచారం చేయడం ఏదైతుందో అది సరైనది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. ఇక విషయానికి వస్తే ఏమైందంటే ముస్లిం సమాజానికి గంపగుత్తగా రిజర్వేషన్లు ఇస్తున్నానన్న వాటి మాత్రం వాస్తవం కాదు. అందులో కూడా ఒక సర్వే జరిగింది. మన దగ్గర సుబ్రహ్మణ్యం కమిషన్ వేసినాకనే కదా రాజశేఖర రెడ్డి గారి టైంలో ముస్లింకి సంబంధించింది. అందులో కూడా ముందు మనకు 46% రిజర్వేషన్స్ ఉన్న తర్వాత 5% రిజర్వేషన్ చేశారు. 50%కు మనకి ఎక్కడైతే సీలింగ్ ఉందో 1% పెరిగితే దాన్ని తగ్గించి మన 4% చేశారు.
50% సీలింగ్లోనే ఉన్నాయి తప్ప ఇంకేం లేదు కదా. మీరే కదా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఏదైతే సీలింగ్ ఉందో అతిక్రమించిన ప్రభుత్వం మీది కాదా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో క్లియర్ చెప్తుంది కదా, ఏమంటున్నది, మేము ఇట్లాంటి కొన్ని అంశాల మీద వివాదం ఉంది కాబట్టి, కొన్ని రిజర్వేషన్స్ కొంతమందికి ఇబ్బంది కలుగుతాయని అనే ఒక వాదన ఉంది కాబట్టి ఈ సీలింగ్ని ఎత్తేస్తే అయిపోతుంది కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కదా. కాబట్టి ఎవరికైతే వెనుకబాటుతనం ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్ చెప్పాము మేము. కానీ జాతీయ స్థాయిలో తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేస్తున్న ప్రధానమైన భారత రాజ్యాంగ పీఠికను సెక్యులర్ సోషలిస్ట్ ఇది జరుగుతున్న ఒక చర్చ. ఇది దానికి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇది కూడా ఈ సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు ఇందిరాగాంధీ చేర్చిండు కాబట్టి వీళ్ళు పనిగట్టుకొని ఫలానా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫలానా వారిని పట్టించుకోవడం లేదని ఒక పరోక్షమైన సంకేతం, కొన్ని సందర్భాలు ప్రత్యక్షం కూడా ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళ బీజేపీ ప్రచారం అనేది నిజంగా కనపడుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం చెప్తాను నేను మీకు బుచ్చన్న గారు, భారత రాజ్యాంగం ఏర్పడే సందర్భం చూద్దాం మనం. భారతదేశాన్ని దుర్మార్గంగా ముస్లిం లీగ్ అట్లాగే హిందూ మహాసభ చీల్చాయి భారతదేశాన్ని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకున్నది. భారతదేశ విభజన జరిగిన తర్వాత విపరీతమైన మతపరమైన హింస జరిగింది. శవాలు గుట్టలుగా ఎక్స్చేంజ్ అయ్యాయి అటు ఇటు. ఒక దుర్మార్గకరమైన చరిత్ర, ఒక బాధాకరమైన చరిత్ర, ఒక విషాదకరమైన చరిత్ర. ఆ సమయంలో భారత రాజ్యాంగం రాయబడ్డది. ఆ సమయంలో రాయబడ్డ భారత రాజ్యాంగం ఈ దేశంలో శాంతి వర్ధిల్లాలని కోరుకున్నది. మనుషులు మతాల పేరు మీద కొట్లాడుకోకూడదని కోరుకున్నది. మనిషికి మధ్య ఉండే మానవ సంబంధాలే జీవన పరంపరకు పునాదిగా ఉండాలని కోరుకున్నది. భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదండి. భారత రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళు అత్యున్నతమైన మేధావులు. అప్పటికే లిబరలైజేషన్ వచ్చి రావడం వల్ల అనేక మంది మేధావులు ఇంగ్లాండ్కి ప్రధానంగా పోయి చదువుకొని ఇక్కడికి వచ్చి ప్రపంచంలో అన్ని ఉదారవాద భావాలకి భారత రాజ్యాంగం కేంద్ర బిందువుగా ఉండాలని అద్భుతమైన చర్చలు చేశారు. ఆ చర్చల్లో పైచేయి సాధించి భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం రాయడంలో ది గ్రేట్ మ్యాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే నెహ్రూ గారు 1932లో మనకి లాహోర్ కాన్ఫరెన్స్ 31-32 లాహోర్ కాన్ఫరెన్స్లో ఉన్న రాజ్యాంగ లక్ష్యాలు. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు అందరినీ కన్విన్స్ చేయగలిగారు. అంటే రాజ్యాంగం రాస్తున్న సందర్భంలో రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే కదా, వాళ్ళందరూ మేధావులే కదా, అన్ని కమ్యూనిటీస్ రిప్రజెంట్ చేసేవాళ్ళే కదా. అంత విషపరమైన పరిస్థితి ఉన్నా కూడా ఈ దేశాన్ని ఒక మతపరమైన రాజ్యాంగంగా మారుస్తే జరిగే ఉపద్రవాలు వాళ్ళకు తెలుసు. ఒక లౌకిక దృక్పథంతో, ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, ఒక సామ్యవాద దృక్పథంతో దేశం కొనసాగాలనుకున్నారు. అందుకోసమే రాజ్యాంగ స్ఫూర్తి మొత్తం లౌకిక పదం ఇందిరాగాంధీతో వీళ్ళు ఆపాదిస్తున్నారు, నేను కాదనట్లేదు. అంటే దాన్ని ఎందుకు పెట్టారనే విషయం కూడా మనం చర్చిద్దాం. కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తినే పరమత సహనాన్ని, శాంతియుత సహజీవనాన్ని తీసుకొచ్చింది కదా. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, సామాజిక న్యాయం అంటే ఏంటి? అది భారత రాజ్యాంగ స్ఫూర్తి. సామాజిక న్యాయం అంటే జస్టిస్, సోషల్ జస్టిస్. జస్టిస్ అంటే ఏంటి? గ్రీక్ డిక్షనరీ ప్రకారం కానీ లాటిన్ భాష పరిణామక్రమంలో కానీ జస్టిస్ అంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. కానీ భారతదేశంలో అనేక సమూహాలుగా ఉండే ప్రజల్లో ఎవరికి ఇవ్వాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ జీవన పరంపర దానికి లోబడి ఉంటుందనే విషయం చెప్పారు. అందుకోసం ఆర్టికల్ 14 తీసుకోండి, ఏం చెప్తుంది? రూల్ ఆఫ్ లా చెప్తుంది, అందరూ సమానమని చెప్తుంది. ఈ మతం వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ మతం వాళ్ళు చిన్నవాళ్ళు, ఈ కులం వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ కులం వాళ్ళు చిన్నవాళ్ళు చెప్తలేరు కదా. అట్లాగే ఆర్టికల్ 15 తీసుకోండి, అట్లాగే ఆర్టికల్ 16 తీసుకోండి, ఆర్టికల్ 28, 29, ఆర్టికల్ 30 తీసుకోండి. ఇవన్నీ కూడా లౌకికవాద స్ఫూర్తినే తీసుకున్నాయి కదా. ఆదేశ సూత్రాల యొక్క అంతిమ సారాంశం తీసుకోండి, ఇవన్నీ కూడా సామ్యవాద స్ఫూర్తిని చెప్తున్నాయి కదా. ఆ స్ఫూర్తికి ఒక పదాన్ని ఇందిరాగాంధీ చేర్చారు తప్ప, ఆ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేశారు తప్ప ఇందిరాగాంధీ చేసింది ఏం లేదు. దీని మీద కూడా సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయి. పడ్డప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కొత్తగా ఇందిరాగాంధీ గారి టైంలో ఏ పదాలైతే చేర్చబడ్డాయో అవి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పింది కదా. కాబట్టి దాన్ని వివాదం చేయడం కోసం చేస్తున్నారు తప్ప వివాదపరమైన దాంట్లో పూర్వపు ప్రియాంబుల్ని తీసుకొని వస్తాము అని అన్నాం. ఇప్పుడు నేనేమన్నాను? పూర్వ ప్రియాంబుల్ తీసుకొస్తామనే క్రమంలోనే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పే హెచ్చరిక ఉంది. పూర్వ ప్రియాంబుల్లో కూడా ఇదే విషయం ఉంది. పూర్వ ప్రియాంబుల్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. పూర్వ ప్రియాంబుల్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా లేదు, రెండు ఒకటే. కొన్ని పదాల చేర్చిక జరిగింది. ఆ పదాల చేర్చికకు లౌకికవాదమే కాదు కదా, సామ్యవాదం అనే పదం. సామ్యవాదం అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముట్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని రాజ్యాంగంలో చెప్పబడింది. అందరూ సమానంగా ఉండాలనే భావన ఉంది కదా. ఆర్టికల్ 39B మనకేం చెప్తా ఉన్నది ఆదేశ సూత్రాల్లో?
అందరికీ సమానంగా లేకుండా ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వాళ్ళ మీద పన్నులు వేయని చెప్తున్నది. ఆర్థిక రిస్ట్రిక్షన్స్ పెట్టమని చెప్తుంది ఆర్టికల్ 39B. ఇది సోషలిస్ట్ భావమే కదా. ఆ సోషలిస్ట్ భావాన్ని పదం రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ పదాలన్నీ ఇందిరాగాంధీ గారి టైంలో చేర్చబడమని చెప్తున్న పదాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన పదాలు కావు. ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలో భాగమే అని సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పింది. రాజ్యాంగ చరిత్ర చదివిన వాళ్ళకి, రాజనీతి శాస్త్రం చదివిన వాళ్ళకి ఇవి పెద్ద ఇష్యూస్ కావు. అది లేకనే అవగాహన లేకనే అవగాహన కొరబడే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నది మేము భావిస్తున్నాం. కానీ వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని బీజేపీ ఇప్పుడు అనలేదు. ఎట్లా వచ్చింది ప్రచారంలోకి ఇది? చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీని మీద రిజర్వేషన్ల మీద మాట్లాడుతూ గోల్వార్కర్ గారు రచనలు చూపెట్టారు. ఏ పేజీల్లో ఏముందో కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే బీజేపీ ఎవరైతే మహనీయులని చెప్పుకుంటుందో ఆ మహనీయుల యొక్క రచనలనే వారు ఉటంకించారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడా సొంతంగా ఆయన చెప్పలేదు. వారు బీజేపీ మహనీయులుగా చెప్పే పుస్తకాల్లో ఉండే విషయాలనే వారు ఉటంకించారు. నెంబర్ 1. రెండో విషయాన్ని మేము ముందు తీసుకొస్తున్నాను. ఒకవేళ బీజేపీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల పట్ల ప్రేమే ఉంటే వీళ్ళ అవకాశాలు దేని ద్వారా వస్తాయి? పబ్లిక్ సెక్టార్ ద్వారా వస్తాయి. వందలాది పరిశ్రమలను మూసేసి పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసిన పార్టీ ఏదో మీరు చెప్తే నేను వింటాను. పబ్లిక్ సెక్టార్ వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని ఆర్టికల్ రాసిన వ్యక్తి ఎవరు? అరుణ్ షౌరి. అరుణ్ షౌరి గారు బీజేపీ అగ్రనాయకుడిగా ఉన్న సంగతి మనం విస్మరించద్దు. మనం అసలు మినిస్టర్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ అరుణ్ షౌరి గారు తీసుకొచ్చారు. నేను ఫిలాసఫీలోకి పోతున్నాను. ఆయన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసినప్పుడు బీజేపీ ఎక్కడ పోయిందో మనం చూద్దాం. మనం ఇంకా నేను మీకు ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. ఈరోజు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 50% సీలింగ్ తీసేయాలంటుంది. తీసేయాలంటే ఏం జరగాలి? మళ్ళొకసారి ఎక్స్రే తీయబడాలి. ఆ ఎక్స్రే నథింగ్ బట్ కులగణన జాతిగణన చేసినప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం. ఒకవేళ బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకుంటే ఎందుకు కుల గణనను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో చెప్తే నేను సంతోషపడతాను. రెండే ప్రశ్నలు అడుగుతున్నాను. మీకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పట్ల మీకు ప్రేమ ఉంటే వాళ్ళు ఎంటర్ కావడానికి అవకాశమైన పబ్లిక్ సెక్టార్ను ఎందుకు నిర్వీర్యం చేసేది మీరు? నేను మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి నేను చదువుకున్నాను. బహుశా మీరు కూడా మీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి మీరు చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ లేకుంటే బహుశా ఊళ్ళో మా నాయన మా తాతలు ఏ వృత్తి చేసేవాళ్ళు అదే వృత్తి నేను చేసేవాడిని కావచ్చు, మీరు కూడా అదే చేసుకునేవాళ్ళు కావచ్చు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో గణనీయమైన ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధిని తీసుకొచ్చినవి పబ్లిక్ సెక్టారే కదా. ఆ పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసింది మీరే కదా, బీజేపీ వాళ్ళే కదా. కులగణనను మీరు వ్యతిరేకిస్తున్నట్టే ఈ దేశంలో రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని మేము చెప్తున్నాం. కానీ పాత విషయాలు తీసుకొని అంటే ఎజెండా కాకుండా ఎజెండేతర అంశాలు ఎన్నికల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇది నిజంగానే ప్రజలు ఎజెండా గురించి ఆలోచిస్తారా, లేకపోతే కనుక దాని ఏతర అంశాలు ప్రభావం చూపుతారు అనుకుంటున్నారా? బుచ్చయ్య గారు మొట్టమొదటిసారిగా అంతకుముందు ఎప్పుడైనా బీజేపీ ట్రాప్ ఓపెన్ చేసేది మేము ఆ ట్రాప్లో పడేవాళ్ళం. ఈసారి మేము ఓపెన్ చేసాం, వాళ్ళు వచ్చి పడ్డారు. మేము వెరీ సింపుల్గా అడిగినాము. మేము అడిగినాము రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే మా పార్టీ మేనిఫెస్టో కూడా అదే విషయం చెప్పింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పెద్దలు గౌరవనీయులు మోహన్ భగవత్ గారు లాంటి పెద్దవాళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చి మేము వ్యతిరేకం కాదు అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా దాని మీదే మాట్లాడుతున్నారు. ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది కదా. వాళ్ళు రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకులు అంటే వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు అనిపించింది. ఇప్పుడు ట్రాప్ ఓపెన్ చేసి వాళ్ళని పట్టుకపోయేవాళ్ళు. మేము వాస్తవాలు ఓపెన్ చేసే వరకు వాళ్ళు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నిజంగా వాళ్ళకు రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇన్ని వివరణలు అవసరం లేదు కదా. లేదు కాబట్టి వివరణ. ఇంకొక చారిత్రక విషయాన్ని కూడా నేను తీసుకొస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ఏ రాష్ట్రంలో ఆరంభమైందో మీరు చెప్పగలుగుతారా? అస్సాంలో స్టార్ట్ అయింది. భారతదేశంలో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వచ్చిన మొట్టమొదటి ఉద్యమం మనకి అస్సాంలో వచ్చింది. ఆ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకులే బీజేపీలోకి వచ్చారు. వాళ్ళే తర్వాత చాలా కాలం వరకు రాష్ట్రాన్ని కంటిన్యూ చేశారు. మండల్ కమిషన్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం కమండల్ని తీసుకొచ్చింది ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకొక విషయం ఓపెన్ సీక్రెట్. ఇంకో విషయం చెప్తాను నేను. మండల్ కమిషన్ మీద వీపీ సింగ్ గారు ప్రకటన చేయగానే మొట్టమొదటిసారిగా నిరాదీక్ష కూర్చున్నది ఎవరు? జైన్. ఈజ్ ఎ బీజేపీ ఎంపీ. కాదంటూ వాళ్ళని చెప్పుకోనండి. తర్వాత అప్పుడు మండల్ కమిషన్ వ్యతిరేకంగా జరిగిన మండల్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకి ఎవరెవరు నాయకత్వం వహించారో చెప్పుకోనండి.
ఆ నాయకుల పేర్లను ఏమనండి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పుకోనండి, మీరు అంగీకరిద్దాం, మనం అంగీకరిద్దాం. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ స్వభావంలోనే సమానత్వం లేదు, సామాజికంగా అందరినీ సమానంగా చూడాలి తత్వం లేదు. కాబట్టి దానికి సంబంధించిన ఏ ఒరవడ వచ్చినా ఏ పరంపర వచ్చినా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫర్ ది కైండ్ ఇన్ఫర్మేషన్, ప్రధానమంత్రి మోడీ గారు పెద్ద హోదాలో ఉన్నారు కదా, మా మేనిఫెస్టోలో లేని విషయాలన్నీ అలా చెప్తున్నాడు అన్నట్టు. మా మేనిఫెస్టో, నేను జాతీయ మేనిఫెస్టో రాష్ట్ర మేనిఫెస్టోలో మెంబర్ అండి బుచ్చన్న గారు. ఎక్కడ హిందూ, ముస్లిం, క్రైస్తవ అనే పదాలని మేము ఉపయోగించలేదు సార్. తాలిబొట్టు దిగిపోతాయి ప్రామిస్ చెప్తున్నాను సార్. నేను నా దగ్గర మేనిఫెస్టో మీకు తెప్పించి నేను ఇస్తాను. హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు అనే పదాలను ఎక్కడ వాడలేము మేము. ఎక్కడ వాడినా కూడా దాన్ని ఎక్కడ తీసుకుంటున్నాను అనేది. కొన్ని విషయాల్లో మా అభిప్రాయాలు ఎట్లా ఉన్నా కూడా మేము వివాదాస్పదం అని అలాగా చేసినప్పుడు వాటి మేము ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎక్కడ సిఏఏ ప్రస్తావన చేయలేదు, ఎక్కడ 370 ప్రస్తావన చేయలేదు. అంటే దేన్నైతే మేము ఏదైనా అంటే దాన్ని వివాదం చేస్తున్నది, అట్లాంటి విషయాలు తిరుగుపోలేదు. మేము పూర్తిగా ఆర్థిక సమానత్వము, అలాగే సమాన పంపిణీ, భారత రాజ్యాంగం కోరుకున్న సామ్యవాదరిత సమాజం వైపే మేము తీసుకుపోయే ప్రయత్నం చేశాం. మా మేనిఫెస్టో దానికి దర్పణంగా మీకు అనిపిస్తుంది. కానీ శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆయన ఆస్తి పన్ను, వారసత్వ పన్ను, తర్వాత భారతీయులు వీరిట్లా వారట్లా ఏమిటి అని అంటే, ఇప్పుడు శ్యామ్ పిట్రోడాకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడేం సంబంధం లేదు, చాలా క్లియర్ చెప్తున్నాను. ఇప్పుడేం సంబంధం లేదు. జనరల్గా భారతీయులు చాలామంది విదేశాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే భౌతిక పరిస్థితుల రీత్యా వాళ్ళు ఏదైనా అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు. వారి అభిప్రాయాలే కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలని భావించడం అనేది దుర్మార్గం, నెంబర్ 1. నెంబర్ 2, శ్యామ్ పిట్రోడా చెప్పిన దాంట్లో బేసికల్గా ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు, ఆలోచించడం వాళ్ళు ఆలోచించరు. అదేం పెద్ద ప్రయర్ ఇష్యూగా మేము తీసుకోవట్లేదు. వారు అక్కడ మాట్లాడగానే వెంటనే ఒక క్షణంలోనే జయరాం రమేష్ గారు వచ్చి చాలా క్లియర్ చెప్పారు, వారి అభిప్రాయాలకు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలకు సంబంధం లేదు. పార్టీ విధానంగా వారి అభిప్రాయాలతో మాకు సంబంధం లేదన్నప్పుడు దాని మీద మేము వివరించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నవి మాటలు, అటువైపున బీజేపీ అభ్యర్థులను మాట్లాడుతున్న మాటలు, మీకు పీఎం అభ్యర్థి ఎవరు అని బీజేపీలో ప్రతి సభలో మాట్లాడుతున్నారు. నిజంగానే ఇండియా కూటమిలో ఎవరు పీఎం అభ్యర్థి? ఇప్పుడు మిమ్మల్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను సార్. మనందరం ఇక్కడ కూర్చున్నాం, సడన్గా ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది, ఏదో పెద్ద మంటలు వచ్చినాయి. మొట్టమొదటిసారిగా మనం ఏం చేస్తాం? మనం దునికి మన ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరు ముందుగా దొరుకుతారు, నువ్వే ముందుగా దొరుకు నీ వెనక వస్తామని ఎవరని చెప్పాం మేము. ఈరోజు దేశంలో విపరీతమైన అలజడి స్టార్ట్ అయింది, నిరుద్యోగం పెరిగింది, ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆదాయ వనరులు 47% సంపద అంతా ఒక్క శాతంలోకి వెళ్ళిపోయింది. ప్రజలు ఉద్యోగాలు లేక అలమటిస్తున్నారు. పక్కన చైనా దాదాపు విపరీతమైన భూభాగాన్ని ఆక్రమించింది. రక్షించాల్సిన సైన్యాన్ని కాంట్రాక్ట్ పదంలో తీసుకుపోయి అగ్నివీరుని తీసుకొచ్చింది. వీటి మీద నుంచి దేశం మొట్టమొదటిసారి విముక్తి కావాలి, దేశం బయటపడాలి. కాబట్టి బీజేపీని ఓడించడం మా తక్షణ కర్తవ్యం. మేము ఓడించి కిందికి వచ్చి మేము సేఫ్ అయిన తర్వాత కూర్చొని ఎన్నుకుంటాం. ఎందుకు తొందర? అందుకోసం వాళ్ళు ఆల్రెడీ ఒక ఆర్గనైజ్గా ఉన్నారు, ఉండి ఈ దేశాన్ని మొత్తం టోటల్గా అప్పులమయం చేశారు, ఈ దేశాన్ని పూర్తిగా అలజడిమయం చేశారు, ఈ దేశాన్ని ఒక రేంజ్లో ఉన్న దేశాన్ని వెనుకకు లాక్కుంటూ వచ్చారు. మొట్టమొదటిసారిగా వీటిల నుంచి మేము బయటపడ్డాం, మా తక్షణ కర్తవ్యం. తర్వాత అందరూ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. ఇంత పెద్ద రాజకీయ పార్టీ, నియంత్రిత రాజకీయ పార్టీని ఓడించిన వాళ్ళకి నాయకుడిని గుర్తించి కంటిన్యూ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. కేసీఆర్ ప్రభావం ఎట్లా ఉండొచ్చు ఎన్నికల్లో? నాకు తెలిసి వాళ్ళు సెల్ఫ్ గోల్ చేసుకున్నారేమో అనిపించింది. ఎట్లా? ఇప్పుడు నిజానికి 2014లో ఇక్కడ ఎన్నికల పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. 2018లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. అట్లాగే 2023లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగింది. కానీ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆ గ్రౌండ్లోకి బీజేపీ ఎంటర్ అయింది ఆల్రెడీ. కాబట్టి బీజేపీకి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గ్రౌండ్ అప్పచెప్పారా, భయపడి అప్పచెప్పారా, అంటే కవిత లాంటి వాళ్ళని రిలీజ్ చేయాలని అప్పచెప్పారా, లేదా చేతకానితనమా, లేదా అది ఒక స్ట్రాటజీనో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తం మేము మాత్రం వాళ్ళు గ్రౌండ్ వదిలిపెట్టినారు, వాళ్ళే వదిలిపెట్టినారు. వాళ్ళు పెట్టిన అభ్యర్థులే దానికి నిదర్శనం. ఎక్కడ పోటీ లేదు. కాంగ్రెస్ కూడా పెద్దగా లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు చెప్పండి. మన ఇద్దరం కలిసిపోదాం. మనం పోతే గ్రాస్ లెవెల్లో ఉండే బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తల లెవెల్లో వాళ్ళు మూమెంట్ లేదు సార్, ఉత్సాహంగా లేదు, మూమెంట్ లేదు. ఇతర కొంతమంది ముఖ్య నాయకులు వాళ్ళు అంటే వాళ్ళు ఏ ఉద్యమ నాయకులు విస్మరించారో పాపం వాళ్ళే ఇంకా ఆ పార్టీలో అంతరిస్తున్నారు.
వాళ్ళు పట్టుకొచ్చిన బీటీ బ్యాచ్ అన్నాం కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అంతా మాయమైపోయింది. బంగారం ఎక్కువ ఉంటే అక్కడ ఎత్తుకుంటే మీ దగ్గరికి వచ్చింది మొత్తం. ఆఫ్ కోర్స్ ఆ బీటీ మొత్తం ట్రెజర్ ఐలాండ్ లాగా వాళ్ళు ఎక్కడ పోతే ఎక్కడ బంగారం ఉంటే అక్కడ వెతుక్కునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఉండాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు లాంటి గట్టి నాయకుడు వెనుక ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించిన వాళ్ళు ఉన్నారు. రకరకాల కోణంలో ఉన్నారు. బీజేపీని ఓడగొట్టడానికి కాంగ్రెస్ సరైన వేదికని భావించే వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే అభిప్రాయం చెప్పట్లేదు, రకరకాల అభిప్రాయాలు మా పార్టీకి వచ్చారు. గ్రౌండ్ ఎందుకో వాళ్ళు వదిలిపెట్టి అయితే నాకు కనబడుతుంది బుచ్చన్న గారు. అందుకోసమే బహుశా ఈ ఎన్నికల్లో నాకు తెలిసి ఒక 2-3 స్థానాల్లోనే వాళ్ళు 2వ స్థానంలో ఉండే అవకాశం ఉంది తప్ప గెలిచే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కాంగ్రెస్ నాకు తెలిసి చాలా కంఫర్టబుల్గా డబుల్ డిజిట్ స్థానాల్లో కంఫర్టబుల్గా మేము గెలుస్తామండి. డబుల్ డిజిట్లో గెలుస్తాం. ఒక 1-2 ప్లేసెస్, ఒక 3-4 చోట్లలో భీకరమైన పోటీ ఉంది. ఎవరితో? బీజేపీతో అనుకుంటున్నాను. అంటే పోటీ ఉన్న దగ్గర బీజేపీతో బాగా గట్టి పోటీ ఉంది. కాబట్టి ఆ 3-4 స్థానాలు ఎక్కడైతే బీజేపీతో గట్టి పోటీ ఉందో అందులో ఒక 1/2 స్థానాలు మాకు వస్తాయని మేము భావిస్తున్నాం. కానీ ఎందుకు ఎన్నడూ లేనిది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలు ఇంత సీరియస్ కాన్సన్ట్రేషన్? భారత రాజ్యాంగ రీత్యా అధికార పంపిణీలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంటుంది. 100 అధికారం వాళ్ళ చేతుల్లోనే, సగం అధికారం రాష్ట్రం చేతుల్లో లేదు అధికార పంపిణీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఎట్లాంటివి అంటే, కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్తున్నది, ఇంతవరకు జరిగిన 17 లోక్సభ ఎన్నికలన్నీ కూడా పార్టీల మధ్య జరిగాయి. 18వ లోక్సభ ఎన్నిక మాత్రం ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి, పేదలకు, ధనికులకు, రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే శక్తులకి, రిజర్వేషన్లు తొలగించే శక్తుల మధ్య ఈ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు ఎటువైపు తేల్చుకోమని ప్రజలు అంటున్నది. కాబట్టి మేము క్లియర్గా కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది మాకు ఎంత ప్రాధాన్యమో అంతకన్నా ప్రాధాన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రిజర్వేషన్లు రక్షించాలి, వారితో పాటుగా పేదలను రక్షించాలి, వారితో పాటుగా రాజ్యాంగాన్ని రక్షించాలి. కాబట్టి ఎన్నికలను మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. తర్వాత ఈ ఎన్నికలకు ముందు ఒక నేపథ్యం జరిగింది, మీకు దృష్టికి తీసుకొస్తుంది. ఏంటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు రాహుల్ గాంధీ గారు నడిచారు. అతని పాదాలు ఈ నేల తల్లిని, భారత భూమాతని ముద్దు పెట్టుకున్నాయి. భారత భూమాత వారి బాటలకి వెల్కమ్ చేసింది. ఆ క్రమంలో ఈసారి వారిని ఇమాందారీ పొలిటీషియన్ చూస్తున్నారు. బోత్ ఇమాందారీ ఆద్మీ అంటారు, చాలా నిజాయితీ పడిన వ్యక్తి అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి వారని మీరు ఒక సర్వే చేయండి. ఏదో కర్రు కట్టిన బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిమంది తప్ప 90% అసలు ఆయనకు ఓటేస్తారా లేదా పక్కన పెట్టండి. 90% ఏమంటారంటే ఈజ్ ఇమాందారీ ఆద్మీ అంటారు, నిజాయితీ పడని అంటారు. కాబట్టి రాహుల్ గాంధీ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో మనం గెలుపిస్తుందని మేము భావిస్తున్నాం. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ నాయకుల వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థము, కాంగ్రెస్ పార్టీ వాటిని ఎట్లా ప్రధానంగా మైనార్టీలు ఏ ఆలోచనతో ఉన్నారు, వారు ఏమి అనుకుంటున్నారు, వారి మానసికమైన పరిస్థితి ఏమిటి ఇత్యాది అంశాలపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.